వెల్కమ్ టు వావి ఛానల్. ఆదివారం కావలి మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాలేపాటి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవ రవిచంద్ర పత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నారాయణ ఎమ్మెల్సీ చేసేటప్పుడు కానీ వేనాటి చంద్రారెడ్డి జడ్పీకి పోటీ చేసినప్పుడు కానీ జడ్పీ చైర్మన్గా ఫైట్ జరిగింది, మీకు అందరూ తెలుసు. వేరే ఆ రోజు కూడా మేము ఎవరికి లొంగల. మీకు సిగ్గుందంటే వైసీపీ నాయకులుగా సిగ్గు శరం, మీరు మనుషులేనా? మీరు మన స్థానిక సంస్థల్లో రెవెన్యూ చేసి గెలిచారు. మీరు ఆడ ఎలక్షన్ వేసి గెలిచారా? మీరు ఆడ ఎలక్షన్ వేసి గెలిచారా? మీరు మీరు మగవాళ్ళేదా? మొత్తం రెవెన్యూ చేసి నీ జడ్పీటీసీ కావచ్చు, నీ ఎంపీపీ కావచ్చు, నీ సర్పంచ్ కావచ్చు, ఎవరన్నా పోటీ చేసి గెలిచారా? రెవెన్యూతో నామినేషన్ వేసే కేసు వాడికి నామినేషన్ రిజెక్ట్ చేయడం. మీరు రౌడీజంతో ఇలా మీరు మీ సర్పంచ్గా ఉన్నారన్నా, ఎంపీపీగా ఉన్నారన్నా, ఎంపీటీసీ ఉన్నారా, జడ్పీటీసీ ఉన్నా, మీరు రౌడీజంతో ఉన్నారు. మీరు ఎక్కడ గెలవలా. ఇవాళ మీకు సిగ్గు రావడం మళ్ళీ ఎటు వస్తారా? ఆ రోజు మమ్మల్ని హింసించి, మా నాయకులు హింసించి, మమ్మల్ని హింసించి మీరు అందరూ గెలుచుకున్నారు. ఈరోజు మళ్ళీ ఏడుకొచ్చి ఉండేవాళ్ళు కూడా ఒక కుటుంబం, తెలుగుదేశం కుటుంబం గౌరవంగా ఉంది. ఈరోజు కావలిలో తెలుగుదేశం బాగా బలంగా ఉంది. ఇక్కడ ఏమీ లేదు. ఎమ్మెల్యే వేరు, నేను వేరు కాదు. ఆయన తెలుగుదేశం, నేను తెలుగుదేశమే. ఏమీ లేదు, అపోహాలకి తావు లేదు. మేమిద్దరం ఒకటే, తెలుగుదేశమే. ఆయన వైసీపీ, నేను తెలుగుదేశం కాదు, నేను వైసీపీ, ఆయన తెలుగుదేశం కాదు. మీతో ఒకటే పార్టీ, ఒకటే దావ నడుస్తాం. మంచి చెడు ఒకటే దావ, రెండో దావ ఉండదు. వాటికి ఏంటి తావు లేదు. నేను పదే చెప్తున్నాను. ప్రజల్లో ఒక అపోహ ఉంది, అపోహ తొలగిస్తున్నది. మీకు సిగ్గు శరం బుద్ధి ఉంటే మీ పార్టీలో ఉండు. మా పార్టీలోకి రావాలని ఆలోచించబాకు. మా పార్టీని దెబ్బతీయండి. మీకు సిగ్గు శరం లేదు, మళ్ళీ ఉండరు. మీరు ఉంటారని గ్యారెంటీ లే, ఉంటారని పర్లే. ఈ 4 రోజులు వాడుకుంటారు, వెళ్ళిపోతారు. మా వాళ్ళే నలిగిపోతారు. అందుకని దయచేసి మా పార్టీని డిస్టర్బ్ చేద్దా వైసీపీ నాయకులారా. మీరు అప్పుడు ఆడున్నారు, ఆనే ఉండండి. ఎవరి పని చేద్దాం. అందుకని పొద్దున వస్తే నేను పార్టీ మారుతా, నేను వస్తాను, వచ్చేవేడు ఎరుదు ఇవ్వలేదు అని దయచేసి చెప్తున్నాను. నీ పార్టీ నువ్వు ఉండు, నా పార్టీ ఉంటాం. ఎవరి పని మేము చేసుకున్నాం. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో పెడితే వీధి తిరిగి అవుట్లు కాల్చారు. వీధి తిరిగి ఈ చేరేవాళ్ళు అందరం. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక రావడం జైలుకి పోయినాడని. వాడు కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమి తప్పు చేసి కాదు, కావాలని లోపల పెట్టారు. ఆ వయసులో వాడు దుర్మార్గులు జైల్లోనే ఏదో చేయాలని చూశారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ దేవుడు ఆయన కాపాడాడు. 52 రోజులు ఆ వయసులో మన వయసు పోయి మనం ఉండలేము. 74 సంవత్సరాల వయసులో జైల్లో పెట్టి పాపం పండింది. అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. లోపల వేసాడు చంద్రబాబు నాయుడు గారు, అవుట్లు దమ వీధి వేసాడు. మళ్ళీ సిగ్గు లేదు, వాళ్ళు ముందు ఉన్నారు. మీకు సిగ్గు శరం రావడం. ఇప్పుడు మన 6 మస్తాను ఒకటి వదిలేడు వైసీపీ. 6 రోజులు అవుట్లు కాల్చాడు. మీకు ఎలా, మీకు కొంచెం నువ్వు తినేది అన్నమా తినేది పంజాలు కాశారు. నా కోట్లు నేను నా కళ్ళ ముందు తెలుగుదేశం ఓడిపోయింది. నాకు కళ్ళని పడిపోయాయి. మా ముందే కోట్లు కాదు. తెలుగుదేశం ఏంద్రాయుడు 6 మస్తాను వాడు వచ్చి అవుట్లు పేలుతా ఉంటే మా ఊర్లో కళ్ళని కాదు. ఏంద్రా ఈ పరిస్థితి మనం ఏం చేయాలని ఈరోజు వాళ్ళు ముందున్నారు పార్టీ జనాన్ని. అందుకని ముందు బుద్ధి తెచ్చుకొని ముందు నీ పార్టీని ముందు నిద్ర లేచి మా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ, లోకేష్ బాబు గారి చుట్టూ తిరగొద్దు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ, మోడీ గారి చుట్టూ తిరిగి ప్రదర్శన చేయొద్దు. మా నాయకులు మడుగులు వద్దొద్దు. మీ పని మీరు చేసుకో. మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో సుబ్బానాయుడు గారు లాంటి పెద్దల, అదే రకంగా బీదా రవిచంద్ర గారు, మీ వేరుల సహకారంతో ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతి పల్లెలో విజయవంతం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మీ అవినీతి పనుల్ని జగన్ కాపాడలేడు. ముఖ్యంగా మీరు తెలుసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులంటే మీరు 33 ఏళ్ళు 35 ఏళ్ళు
సర్వీస్లో ఉంటారు. మీరు సర్వీస్లో ఉన్నంతకాలం ప్రజలకి సేవ చేయడానికే కానీ ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి కాదని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పందా మార్చుకొని అర్హులైన లబ్ధిదారులకైతేనేమి మీ వద్దకు పనికి వచ్చిన సామాన్య ప్రజానీకానికి మీరందరూ మార్పు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని మీ బుద్ధి మార్చుకొని ప్రజలకి సహాయం చేయాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను. లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు అవకాశం ఇస్తారు. పద్ధతులు మార్చుకునే దానికి భగవంతుడు అవకాశాలు కల్పిస్తాడు. అప్పటికే పందా మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.